ఆరోగ్యానికి హానికరం. ఆర్ఓ బబుల్ క్యాన్ వాటర్ టీడీఎస్ చెక్ చేసుకొని త్రాగండి. వేసవి కాలంలో ఖనిజాలు లేని నీరు మరింత ప్రమాదం. ఆర్ఓ వాటర్ ప్రీ మినరల్ మిక్స్ కొరకు సంప్రదించండి. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. అందరికీ తెలుసు, వాటర్ ఈజ్ లైఫ్. వితౌట్ వాటర్ మన మెటబాలిజం ఏమీ జరగదు. డైజెస్టివ్ సిస్టమ్ కాడి నుంచి మనం తీసుకునేటటువంటి దాన్ని, ఈ యొక్క ఆహారాన్ని జీర్ణం చేసే పద్ధతి కానివ్వండి. అందుకనే మనం వాటర్ని వైట్ బ్లడ్ అని కూడా అనవచ్చు. శరీరంలో 60 నుంచి 70% వరకు ఉంటుంది. అటువంటి నీరు మనం తీసుకునేటటువంటి నీళ్లు మంచివేనా కావదా? మనం తాగేటటువంటి నీటిలో ఎటువంటి పోషకాలు ఉంటే అది మన మెటబాలిజానికి యూజ్ అవుతుంది అన్న విషయాన్ని మనం ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ గౌతమ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గౌతమ్ కుమార్ గారు. యాక్చువల్గా ఈ వాటర్ అనేటటువంటిది చాలా ఎసెన్షియల్ మన లైఫ్లో. ఈవెన్ రీసెంట్ స్టడీస్లో వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవటం వల్ల కూడా ఒబిసిటీ వస్తుందనేది చెప్తున్నారు. అట్లాగే ఈ యొక్క వాటర్కి ఒక ప్రామాణికం కూడా ఉంది. ఒక WHO స్టాండర్డ్ అవనివ్వండి, లేకపోతే మన ఇండియన్ BIS స్టాండర్డ్ అవనివ్వండి. మనం ఈ యొక్క ఇళ్లలో ఉన్నటువంటి RO వాటర్లో తాగేటటువంటి వాటర్ అవనివ్వండి, లేదా మనం మార్కెట్లో తీసుకొచ్చేటటువంటి బబుల్ క్యాన్ వాటర్ అవనివ్వండి, ఈ యొక్క ఈ స్టాండర్డ్స్ ప్రకారం మీట్ అవుతాయా లేదా అనేటటువంటిది క్వశ్చన్ మార్కే. అటువంటప్పుడు అంటే వాటర్లో ఉన్నటువంటి ఈ మినరల్స్ ఏదైతే కనుక కాల్షియం అవనండి, మెగ్నీషియం అవనండి, పొటాషియం అవనండి, ఇటువంటి మినరల్స్ లేకపోవటం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఒకవేళ ఈ వాటర్ ద్వారా రావట్లేదు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ RO సిస్టంలో ఈ మినరల్స్ అన్నింటిని కూడా 0 లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది. అటువంటప్పుడు ఏ విధంగా ఈ మినరల్స్ని మనం కాంపన్సేట్ చేయాలి? ఒకవేళ ఈ వాటర్లో లేని విషయం మనకు అట్లాగో అందరికీ తేటతెల్లమైంది కాబట్టి ఇటువంటి ఈ యొక్క అనారోగ్య పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే వాటర్ అండ్ న్యూట్రిషన్ అనే కాన్సెప్ట్లో మీరు మన ప్రేక్షకులకి అందరికీ చెప్పండి. రైట్. యాక్చువల్గా చాలా మంచి క్వశ్చన్ సార్. ఎందుకంటే వాటర్ ఈజ్ ద బేసిక్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అన్న దానికి 100% న్యాయం చేసిన స్టేట్మెంట్ అది. ఎందుకంటే వాటర్ మన బాడీలో ఈ 65 to 70% బాడీ కంప్రైజ్ అవుతుంది కాబట్టి ఏ పద్ధతి అన్నా బాడీలో జరిగేది, ఏ కంపోజిషన్ అన్నా, లేకపోతే ఏ ప్రాసెస్ అన్నా మన బాడీలో జరగాల్సిన వాటర్తోనే. అండ్ మన బ్లడ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ వాటర్. ప్రతి ఆర్గన్లో వాటర్ అనేది ఉంటుంది. ఈవెన్ సెల్ లోపల మనం విప్పి చూస్తే మైక్రోస్కోప్లో దాని లోపల కూడా వాటర్ అనేది ఉంటుంది. ఈ వాటర్ అనేది మన బాడీకి సరైన మోతాదులో అందించగలిగితే ఎలాంటి ఇష్యూస్ రావు. ఎందుకంటే బాడీ హైడ్రేషన్ లెవెల్స్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావు. మెటబాలిక్ చేంజెస్ కానీ, హార్మోనల్ చేంజెస్ కానీ. ఎప్పుడైతే వాటరు మన బాడీకి సరిగ్గా అందకుండా పోతుందో మన బాడీలో ఫ్యాట్ కూడా కరిగిపోయి ఒక మనిషి ఎలా అయితే మాల్ న్యూట్రిషియస్ చైల్డ్, ఇప్పుడు మనం ఆఫ్రికన్ కంట్రీస్లో చూస్తాం, అలాగా బాడీలో బోన్స్ మీద ప్రభావం అనేది చూపిస్తుంటుంది. ఎందుకంటే వాటర్లో మనకి మెయిన్గా ఉండేటి మినరల్స్ చూస్తే కనుక కాల్షియం, మెగ్నీషియం, అలాగే కాపర్, ఇవన్నీ చాలా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనమాట. ఇప్పుడు మనం 20 రూపాయలకో 30 రూపాయలు పెట్టి ఒక వాటర్ బాటిల్ కొనుక్కుని మినరల్ వాటర్ అని కొనుక్కుంటున్నాం. వాళ్ళందరూ అందులో మినరల్స్ యాడ్ చేస్తున్నారు. అయితే ఒకప్పుడు మనకి బావిలోంచి తోడుకునే నీళ్ళు చాలా ఫ్రెష్గా ఉండేవి, అలాగే రివర్ వాటర్ చాలా ఫ్రెష్గా ఉండేది. ఇప్పుడు అన్నీ కలుషితం అవుతున్నాయి. దానికి విరుడు ఏంటంటే ఇంట్లో పెట్టుకునే మన RO ప్యూరిఫైర్స్. అయితే ఈ RO ప్యూరిఫైర్స్లో యాడెడ్ మినరల్స్ అన్నది లేకపోతే మీరు తాగేది ప్లెయిన్ మినరల్స్ లేని వాటరే, డెడ్ వాటర్. అంటే ఏమి ఉండవు. అది ఎంత తాగినా కానీ మన ఆ దప్పికి తీర్చదు. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఎంత తీసుకున్నా కూడా మన బాడీలో రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవ్వదు. ఈ విటమిన్స్ అండ్ మినరల్ డెఫిషియన్సీ ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఒక మనిషికి. ఎప్పుడైతే ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుందో మన బాడీలోకి సర్టెన్ క్యారెక్టరిస్టిక్స్
అంటే స్కిన్ హెల్తీగా ఉండటం, లేకపోతే డైజెషన్ మంచిగా అవటం, అంటే వాటర్ క్వాలిటీ ఆఫ్ వాటర్ తీసుకుంటే ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ వాటర్లో లోపించే విటమిన్స్ అండ్ మినరల్స్ని గనక మనము ఏదో విధంగా గనక మనం యాడ్ చేసుకుని తీసుకోగలిగితే, ఒకవేళ ఆరో ఇంట్లో పెట్టుకున్న మినరల్స్ లేని వాళ్ళైతే కనుక చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఒక మల్టీవిటమిన్స్ అండ్ మినరల్స్ ట్యాబ్లెట్ వాడటం వలన ఇది దీనికంటే వాటర్ ఒక రోజులో ఒక 2-3 లీటర్లు తాగితే అట్లీస్ట్ ఒక 2 విటమిన్స్ అండ్ మినరల్స్ ట్యాబ్లెట్స్ మల్టీవిటమిన్స్ వేసుకుంటే ఇవాళ మార్కెట్లో మేము ఒక దీంతో వాళ్ళు ఫార్చ్యూ లైఫ్ అనే వాళ్ళతో ఒకటి చేశాము. రైట్. యాక్చువల్గా వాళ్ళు చాలా మంచి ప్రోడక్ట్ అది. ఇప్పుడు వాళ్ళ ఇచ్చేటటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, రైట్, మీరు యాడెడ్ మినరల్స్ విత్ మినరల్స్ అని మార్కెట్లో వాటర్ బాటిల్ తీసుకుంటున్నారు కదా, సో మేము మీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్ఓ వాటరు మినరల్స్ అన్ని తీసేస్తుంది. మేము ఒక శాస్టెట్ ఇస్తాము, అది ప్రీ మినరల్ మిక్స్. మీరు కనుక మీ బాడీకి ఏం కావాలో ఆ ప్రీ మినరల్ మిక్స్ని మీకు ఇస్తాం, దాన్ని మీరు వాటర్లో యాడ్ చేసుకుని తాగండి అని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మంచిదే కదా. ఇప్పుడు మనం మల్టీవిటమిన్స్ అండ్ మినరల్స్ వేసుకుంటున్నాం, సప్లిమెంట్స్ ఏవైతే లోపించావో వేసుకుంటాం. B12 సప్లిమెంట్కి ఇంజెక్షన్ ఒకటి తీసుకుంటున్నాం, విటమిన్ D3కి ఒక చప్పరించే బిల్ల ఒకటి వేసుకుంటున్నాం, లేకపోతే ఒక పౌడర్ కలుపుకుని తాగుతున్నాం, లేదంటే ఒక స్ప్రే చేసుకుంటున్నాం. అలానే ఈ వాటర్లో కోల్పోయిన వాటిని వీళ్ళు యాడ్ చేసుకుని తాగితే కూడా మంచిదే. అవును. యాక్చువల్గా ఏమవుతుంది, ఇప్పుడు ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్రాసెస్లోనే ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ అయిపోతున్నాయి, రైట్. సో ఇప్పుడు మెంబ్రెయిన్లో పోతున్నాయి. ఇప్పుడు మన బబుల్స్ వస్తుంటాయి ఇంటికి, ఓన్లీ ఆరో వాటర్, అది దాంట్లో మినరల్స్ ఉండవు, ఏమి ఉండవు, లెస్ దాన్ 50 TDS. సో మనం TDS చెక్ చేసినా అంతే 45-50 మధ్యలో ఉంటుంది, తీగా ఉంటాయి నీళ్ళు, కానీ దాంట్లో మినరల్స్ ఉండవు. సో ఈ మినరల్స్ లోపించడం వలన బోన్స్ మీద ఎఫెక్ట్, అలాగే కిడ్నీ ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి యాడెడ్ మినరల్స్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాపర్ మెయిన్గా, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ కలిగి ఉన్న ఆర్ఓ వాటర్ కానీ, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ సాషే యూజ్ చేసి ప్రీ మినరల్ మిక్స్ యాడ్ చేసుకుంటే ఇంకా చెప్పండి, నాకు తెలిసి కాస్ట్ ఎఫెక్టివ్ వైజ్గా కూడా నాకు తెలిసి బెటర్ ఏమో నాకు తెలిసి. సో చాలామంది 100 రూపాయలు ఒక 20 లీటర్లు ఖర్చు పెడుతున్నారు. అది మనకి ఎకనామికల్గా వస్తే కనుక ఇంకా మనం ఒక 1 లీటర్లో ఇది ఒకటి యాడ్ చేసుకుని మనం ఒక 20 లీటర్స్లో ఒక 1 ప్రీమిక్స్ యాడ్ చేసుకుంటే సరిపోవచ్చేమో. సో అలాంటిది ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా ఇప్పుడు జనాలందరికీ ఉపయోగపడుతుంది అది. అంటే యాక్చువల్గా మన వాళ్ళకు కూడా అవేర్నెస్ మరి అర్థం కావట్లేదా, లాజిక్ మిస్ అవుతున్నారో తెలియట్లేదు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకి మార్కెట్లో పల్లీల రేట్ ఒకలాగా ఉంటుంది, పల్లీల నూనె ఒక రేట్లో దొరుకుతూ ఉంటుంది. అట్లాగే ఇది మార్కెట్లో దొరికేటటువంటి ఈ యొక్క వాటర్ క్యాన్స్ కూడా, బబుల్ క్యాన్ ఏమో ఒక రేటు ఉంటుంది, మినరల్ వాటర్ అని అదే కమర్షియల్ బబుల్ క్యాన్ ఏమో ఒక 150-200 ఉంటుంది, అదే బబుల్ క్యాన్ 20 రూపాయలు ఉంటుంది. అంటే ఈ రెండిట్లకి తేడా ఏంటి అని అంటే, ఈ బబుల్ క్యాన్లో 150 రూపాయలు ఎంతో ఉన్న బబుల్ క్యాన్ మీద విత్ మినరల్స్, యాడెడ్ మినరల్స్ అని అంటాడు. అంటే వాళ్ళు కూడా ఆర్ఓ చేసిన తర్వాత మినరల్స్ యాడ్ చేస్తున్నారు అనేది అర్థం, ఆబ్వియస్లీ. ఓకే. సో అంటే ఇటువంటి మినరల్స్ ఒకవేళ మన శరీరానికి అందకపోతే కూడా ఈ మెటబాలిజం అనేటువంటిది డిస్టర్బ్ అవుతుంది. అంటే నాకు రీసెంట్గా నేను ఒక జర్నల్ చదువుతున్నప్పుడు ఉండేది ఏంటంటే, ఈ సోడియం అండ్ పొటాషియం ఈ యొక్క అంటే పర్ఫెక్ట్ రేషియోలో గనక వాటర్లో లేకపోతే ఈవెన్ అది ఈ సెల్ కి పెర్మిసిబిలిటీ కూడా ఉండదు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎంతవరకు వాస్తవం? అవును, ఎందుకంటే సెల్ టు సెల్ మధ్యలో జరిగే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ క్రియేట్ అవ్వటం కానీ, లేకపోతే ఈ ఆస్మోటిక్ ప్రెషర్ అంటాం కానీ, ఎగ్జాక్ట్లీ ఇవన్నీ డిఫరెన్సెస్ రావటం వల్ల కూడా బాడీలో సర్టెన్ మెటబాలిక్ చేంజెస్ కూడా స్టార్ట్ అవుతాయి. అంటే నేను వాటర్ తాగుతున్నాను సార్, నేను రోజుకి డాక్టర్ గారు చెప్పాడు 3 లీటర్లు 4 లీటర్లు తాగుతున్నాం అన్నీ చెప్తారు, బట్ అది మీ సెల్యులార్ లెవెల్కి వెళ్ళి మీ సెల్నిలో ఉన్నటువంటి ఆ యొక్క దీన్ని క్లీన్ చేస్తుందా లేదా తెలీదు. సెల్ అబ్జార్ప్షన్ కెపాసిటీ తగ్గట్టుగా దీంట్లో న్యూట్రియంట్స్ ఉన్నాయా లేవా అని కూడా తెలియదు. దీన్ని అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అంటాం అనమాట. సెల్ టు సెల్ మధ్యలో ఉన్న అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ దెబ్బతినడం వలన ఈ బాడీలో డిహైడ్రేషన్ లెవెల్స్ క్రియేట్ అయ్యి, అలాగే సెల్యులార్ లెవెల్లో జరగాల్సిన ప్రాసెస్ అన్నీ కూడా దెబ్బతిని బాడీలో డిఫరెంట్ చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, సెల్ డిటర్మిన్. సో అక్కడే మన బాడీలో ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం టాక్సిన్స్ క్రియేట్ అవ్వటం, అలాగే దానికి మళ్ళీ డీటాక్సిఫికేషన్ చేసుకోవడం. సో ఇదంతా ఒక
స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఒక చైన్ రియాక్షన్ లాగా అయిపోతుంది అనమాట. ఈ చైన్ రియాక్షన్ మనం ఎలా ఆపచ్చు అంటే మనం తీసుకునే వాటర్లో pH లెవెల్ బ్యాలెన్స్ చూసుకోవాలి, ఆల్కలినిటీ అంటాం మనం ఇప్పుడు మధ్యన. అలాగే దాంట్లో ఉన్న విటమిన్స్ అండ్ మినరల్స్ కానీ యాడెడ్ మినరల్స్ అంటాం ఇవి ఉండడం కానీ, అండ్ ఈ మధ్యన విటమిన్స్ యాడ్ చేసి కూడా మీరు చూస్తే కనుక ఒక 1/2 లీటరే బ్లాక్ కలర్లో వస్తుంది ఈ మధ్య వాటర్. అవునా? వాటర్ బ్లాక్గా ఉంటుంది కానీ టేస్ట్ నార్మల్ వాటర్గానే ఉంటుంది, కానీ ఇట్ ఈస్ యాడెడ్ విత్ విటమిన్స్ అండ్ మినరల్స్. సో న్యూట్రిషన్ వాటర్ అనమాట. బట్ ఇట్ ఈస్ కాస్ట్లీ కదా, అందరూ ఎఫర్ట్ చేయలేరు అది. సో ఈజీగా మన ప్రజలందరికీ అందుబాటులో ఉండే అలాంటి ప్రోడక్ట్ ఏదైనా ఉండగలిగితే కనుక చాలా బెటర్. బట్ ఈ మినరల్ లేనటువంటి వాటరు ఆరోగ్యానికి హానికరమే అని చెప్తారు యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్. అవును. సో కాబట్టి వీళ్ళు ఎంత తొందరగా మనం అవేర్నెస్ని తీసుకుని ఇది ఒక సబ్జెక్టు మీద ఈవెన్ కొన్ని మన ఇండియాలో కూడా కొన్ని ఏరియాస్లో కూడా ఇది ఆర్ఓ వాటర్ని బ్యాన్ చేయటం కూడా జరిగింది. కాకపోతే మనం ఈ యొక్క ఆర్ఓ వాటరే ఈ యొక్క ఆరోగ్యానికి ఎంతో సురక్షితం అని అనుకుని మనం ఇళ్లలో పెట్టుకుని ఆ వాటర్ని మనం తాగుతూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించి అవగాహనను పెంచుకుని ఎటువంటి నీరు శరీరానికి మంచి చేస్తుంది అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ డాక్టర్ కిషోర్ కుమార్, ప్రైమ్9 హెల్త్.